మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద పెడతా ఉంటాం. అయితే ఈ వీడియోలో ప్రత్యేకంగా మనమేం చేయగలం అనేది నేను ఆలోచిస్తున్నా. దేని ద్వారా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అంటే వాహనాల ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా, నిర్మాణ కార్యక్రమాల ద్వారా అంటే కన్స్ట్రక్షన్స్ ద్వారా, పంటలు దహనం చేయడం ద్వారా, విద్యుత్ కేంద్రాల ద్వారా, అలానే జనరేటర్స్ ద్వారా. వెహికల్స్ కనుక మనం చూస్తే 51.5% కాలుష్యము ఈ కార్స్, బైక్, ట్రక్ ఇవన్నిటి వల్ల టోటల్ పొల్యూషన్ లో 51.5% వీటి ద్వారానే కలుగుతుంది. ఇంకా బస్సెస్ విషయానికి వస్తే ఇంకా నేను చెప్పవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యాక్టరీస్ ద్వారా వెరీ టాక్సిక్ కెమికల్స్ అనేవి ఎయిర్ లో కలుస్తున్నాయి. 41 to 44% వెరీ టాక్సిక్ పొల్యూషన్ ఈ ఫ్యాక్టరీస్ నుంచే విడుదలవుతుంది. ఘనకణాలు అంటారు, పార్టికులేట్ మ్యాటర్స్. ఈ ఘనకణాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాక్టరీస్ నుంచే విడుదలవుతాయి. అవి గాలిలో సాలిడ్ పార్టికల్స్ గా ఉంటాయి, అలానే లిక్విడ్ డ్రాప్లెట్స్ గా కూడా ఉంటాయి. కొన్ని ఏరియాస్ చూస్తే, ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ లో వాళ్ళ కాళ్ళు గనక వాళ్ళు చూస్తే నల్లగా ఉంటది. ఈ పార్టికల్స్, ఈ సూక్ష్మ కణాలు ఏవైతే ఉన్నాయో అవి మన లంగ్స్ లోకి వెళ్ళి చిన్న కణాలు గనక ఉంటే అది డైరెక్ట్ గా మన బ్లడ్ లో కలిసిపోతుంది. ఇలా వెళ్ళడం ద్వారా గుండెకు, మెదడుకు చాలా ప్రమాదం ఉంది. దీనిలో ఏముంటదంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటది, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ బేస్డ్ కెమికల్స్, పార్టికులేట్ మ్యాటర్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ నుంచి విడుదలవుతున్నాయి. మూడోదిగా మనం చూసినప్పుడు కన్స్ట్రక్షన్స్ వల్ల, నిర్మాణాల వల్ల 15% ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ దీని వల్లే అవుతుంది. ఇంటి నిర్మాణాలని, రోడ్డు విస్తరణ అని ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ధూళిని విసురుతూ ఉంటది. నాలుగోదిగా ఏంటంటే పంటల దహనం. ఢిల్లీలో ఇదే మేజర్ పొల్యూటెంట్ అని చాలా సోర్సెస్ చెప్తున్నాయి, కానీ అది ఎయిర్ పొల్యూషన్ లో ఒక కారణం మాత్రమే, కానీ అది మాత్రమే కారణం కాదు. ఐదవదిగా మనం చూసినప్పుడు విద్యుత్ కేంద్రాల ద్వారా, జనరేటర్స్ ద్వారా ఎయిర్ పొల్యూషన్. అంతకన్నా మించినటువంటి కారణం ఏంటంటే మనిషి యొక్క దురాశ.